నమస్తే ఇండియా. వెల్కమ్ టు ద వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్. ఇది కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది. హిందూ సాంప్రదాయ దుస్తులతో మాత్రమే లోపలికి అనుమతించే ఈ ఆలయం ద్రవిడ శిల్పకళతో 100 అడుగుల గోపురంతో ఉదయం 3:30 నుండి 12 వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 7:30 వరకు మాత్రమే ఈ గుడి ఓపెన్ లో ఉంటుంది. భారీ విగ్రహ రూపంలో ఉన్న మహావిష్ణువు 3 ద్వారాలలో మనకి దర్శనం ఇస్తాడు. 2011లో అప్పటి రిటైర్డ్ ఆఫీసర్ అయిన సుందర్ రాజన్ వేసిన పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానుసారం 7 మంది కమిటీ సభ్యులు 5వ రహస్య గదిని ఓపెన్ చేయగా బయటపడ్డ బంగారు నాణేలు, వజ్రాలు, బంగారు కిరీటాలు, ఎంతో విలువైన ఆభరణాలు కేవలం తూకంలోనే 1,50,000 కోట్ల నుండి 1,70,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. అంతేకాదు, నాగబంధనంతో ఉన్న 6వ గదిలో 35 లక్షల కోట్లు ఉండొచ్చని కమిటీ అంచనా వేసింది. అయితే సుందర్ రాజన్ ఏమయ్యాడు? ఎందుకు పిటిషన్ వేశాడు? వచ్చిన కమిటీ సభ్యులు ఆ 6వ గదిని ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు? ఇప్పటి కేరళ ప్రభుత్వం దీన్ని ఓపెన్ చేస్తుందా? అసలు ఈ రహస్య గదుల్లో ఎవరు ఎప్పుడు కనుక్కున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఫుల్ వీడియోతో నా యూట్యూబ్ ఛానల్ వెంకీ వండర్స్ 360లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.